సామెతలు 23:23. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఏంటంట? సత్యాన్ని అమ్మకూడదంట. అంటే సత్యాన్ని అమ్మచ్చా? ఈ జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు ఇక్కడ, సత్యము అమ్మచ్చు కొనచ్చు. అక్కడ పట్టిందండి నా దృష్టి. సత్యం అమ్మచ్చంట, కొనచ్చంట, కానీ సత్యం ఊరక తీసుకుంటానికి లేదంట. సత్యం అనేది సంపాదించుకునేదంట. ఎందుకంటే బైబిల్ టర్మ్లో దాని తర్వాత ట్రూత్ గురించి మరలా ధ్యానిస్తూ చదువుతూ వెళ్ళినప్పుడు సత్యం అనేది గ్రహించుకుని దాన్ని కొనుక్కోవాలంట. అది విలువైనదంట. ఈరోజు ఎంతమంది సత్యము కలిగి ఉన్నామో పరీక్షించుకోవాలండి. ఎంతోమంది అబద్ధాన్ని నమ్ముతున్నారు, అబద్ధ జీవితంలో జీవిస్తున్నారు. సత్యము లేదు కాబట్టి స్వతంత్రత లేని వారు ఉన్నారు. సత్యము లేకుండా, యేసు లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గము లేదండి. ఎంతమంది నమ్ముతారు? ఎందుకంటే ఈరోజు చాలామంది నేను ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాను. యేసు కూడా మార్గం అంటారు, యేసే మార్గం ఒప్పుకోరు. యేసు కూడా మార్గం, అన్ని మార్గాల్లో యేసు కూడా మార్గం. కానీ యేసు అప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి దగ్గర చేరలేరు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, నో బడీ కెన్ గో టు ద హెవెన్ అంటిల్ ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. ఆయన మాత్రమే ఈరోజు సజీవుడు, క్రీస్తు మాత్రమే. ఈరోజు ఈ సత్యం అనేటప్పుడు యోహాను వార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఏమంటున్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ అంటే శాంటిఫై దెమ్, వారిని ప్రత్యేకపరచు, వారిని ఏర్పరచు, వారిని స్థిరపరచు. ఎందుకంటే నీ వాక్యమే సత్యము. ఎవరు ఆ వాక్యము? సత్యము, యేసు సత్యము. యోహాను 8:32 కూడా చదువుదామండి. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అంటే ఈ మాట చూస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంటే ఎలాగా? కొంచెం దాన్ని డైవ్ ఇన్ చేసి ఆ స్క్రిప్చర్స్ని కొంచెం లోతుగా చదివితే ఎలా కనబడుతుందంటే, సత్యంని మీరు ఎరగాలి. తెలుగులో మంచిగా ఇచ్చారు, నో ద ట్రూత్. ఎరగాలి. వాట్ ఈజ్ నోయింగ్? ఒక మనిషిని నువ్వు ఎరిగినట్లయితే ఆ మనిషి సహాయము నీకు కలుగుతుంది. ఈ మాటకు అర్థమవుతుందా? ఒక మనిషిని ఎరగకుండా ఆ మనిషి సహాయం నీకు కలగదు. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏంటంటే సత్యాన్ని నువ్వు ఎరిగినట్లయితే, విచ్ మీన్స్ యూ నో దట్ పర్సన్, యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ దట్ పర్సన్, యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్. అంటే క్రీస్తుతో నీకు సహవాసము, సంబంధము కలిగితే మాత్రమే స్వతంత్రత ఉంటుందని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుందండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుతో మీకు సహవాసం ఉందా? యేసుని ఎరుగుదరా అని నేను అడుగుతలేదు, యేసుతో సహవాసం ఉందా? యేసుని ఎరుగుదరా అంటే ఏదో ఆలయానికి వచ్చి పోతాం కూడా ఎరుగుతామే, దట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ డూ యూ హ్యావ్ ఫెలోషిప్ డే టు డే, ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్? ఈరోజు పొద్దుట లేచి నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారా? లేకపోతే ఆచారంగా వాక్యం చదివి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోయారా? దేవునితో సహవాసం ఎంతో ముఖ్యము. క్రీస్తుతో సహవాసం కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. యేసు ఎదురు చూస్తున్నాడు అంటే, వస్తావా నాతో ఫెలోషిప్ చేస్తావా? ఇఫ్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ మీ, యూ నో ద ట్రూత్, ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఎందుకంటే నువ్వు సహవాసం చేసే ప్రతిసారి నువ్వు ఒప్పుకుంటున్నావు, నువ్వు అంగీకరిస్తున్నావు, నువ్వు సమర్పించుకుంటున్నావు, కాబట్టి మాత్రమే నీకు స్వతంత్రత కలుగుతుంది. కానీ ఎలాగా ఒక వ్యక్తి సంపాదించుకుంటాడు? ఎలాగా ఒక వ్యక్తి కొనుక్కుంటాడు? సత్యాన్ని, క్రీస్తుని కలిగి ఉంటాము, క్రీస్తుని సేవిస్తాము, క్రీస్తు రాజ్యంలోకి అడుగు పెడతాము. ఇదంతా ఎలాగా? ఇట్ ఈస్ నాట్ మనీ ఆఫ్ ఆర్ కరెన్సీ. హెవెన్లీ కరెన్సీ చూసినప్పుడు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నానండి. దేవుని వాక్యం సరిగ్గా చూస్తే, ఆకలి దప్పులు కలవారు ధన్యులు. మత్తయి 5:6 ఉంటుంది కదా, దే షల్ బి ఫిల్డ్. వారు తృప్తిపరచబడతారు. నిజంగా ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్న మాట చూసినప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు కరెన్సీ గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం నుండి నీకేమైనా కావాలా? ఈరోజు మీకు మొదటికి చెప్పాలంటే, రాసుకోవాలంటే, దేవుడు అంటాడు ఆకలి దప్పులు అన్నప్పుడు హంగర్ అండ్ డిజైర్, ఆశ. ఏంటి మీరు ఆశపడేది? దేవుని దగ్గర నుండి ఎవరన్నా ఏదైనా పొందుకోవాలంటే ఆశ ఉంటే మాత్రమేనండి. ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. ఏంటి మీరు ఆశపడేది? ఏంటి? తండ్రి చిత్తంలో మన జీవితంలో సమస్తం అనుగ్రహిస్తా అంటున్నాడు, మనం అడిగి ఊహించే వాటికంటే అత్యధికంగా. కానీ వాట్ ఈస్ దట్ యువర్ హంగర్ ఫర్? ఏంటి మీ ఆశ? ఏంటి మీ ఆకలి? సామెతల్లో చూస్తే 4th chapter 5-9, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకో, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము.
జ్ఞానమును విడవక జ్ఞానంని విడవక అలా ఉండిన ఎడల ఆ. అది నిన్ను కాపాడును. ఆ. దానిని ప్రేమించిన ఎడల ఆ. అది నిన్ను రక్షించును. ఆ. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఆ. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము. ఆ. దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతయు తెచ్చును. ఇక్కడ నేను మీటింగ్ ఆమె అన్న కూడా పర్వాలేదండి, అయిపోయింది. ఎందుకంటే మన జీవితంలో ఇది చేయగలిగితే అయిపోయిందంట. ఇందాక నుంచి చూస్తా ఉన్నాం, మొదట సత్యము, దాని తర్వాత జ్ఞానము, దాని తర్వాత బుద్ధి, అండర్స్టాండింగ్. దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ వన్ హూ కెన్ అండర్స్టాండ్ విల్ సీక్ విజ్డమ్. ఓన్లీ వన్ హూ సీక్స్ విజ్డమ్, హూ హ్యాస్ విజ్డమ్ విల్ ఫైండ్ ద ట్రూత్. ట్రూత్ ఈస్ అ మిస్టరీ. ట్రూత్ హ్యాస్ టు బి రివీల్డ్. ట్రూత్ హ్యాస్ టు బి సర్చ్డ్. సత్యం ఎప్పుడు చూడండి ఎక్స్ప్లోర్ చేయాలి. అబద్ధం ఎప్పుడు చూసినా బయట కనబడుతుంది. అబద్ధం ఎక్కడ చూసినా కనబడుతుంది. నిజం అనేటప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లాయిట్, వెతకాలి. సత్యం ఏంటనేటప్పుడు దాని గురించి పోరాడాలి. అబద్ధం చూడండి ఎప్పుడు బయటే కనబడుతుంది, బయటే ఉంటుంది. ఈరోజు బయట ఉన్న వాటిని చూసి మనుషులు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు సత్యాన్ని వెతుకు. వెతకాలంటే నీకు ఏం ఉండాలంట? బుద్ధి ఉండాలంట, జ్ఞానం ఉండాలంట. ఈ రెండు ఆశపడాలంటే, ఈ రెండు వెతకాలంట. ఈరోజు మన జీవితంలో దేనికి వాట్ ఆర్ వీ డిజైరింగ్? యేసు ప్రభు చెప్తాడండి, నన్ను వెతికేవారు నన్ను కనుగొంటారు. ఇంకా ఇర్మియా 29:13 చూస్తే, అండ్ యూ విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ, యూ విల్ సర్చ్ ఫర్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. ఒక దాంట్లో అయితే యూ విల్ డిజైర్ మీ, నువ్వు నన్ను కనుగొంటావు. ఈరోజు ఏంటది మన జీవితంలో ఎక్స్ప్లోర్ చేసేది? వాట్ ఆర్ యువర్ ఎక్స్ప్లాయిట్స్? ఏంటది మీరు ఆశపడి వెతికేది? దేని కొరకు మీరు వేగరపడేది ఏంటి? ప్రొద్దుట్లు ఇస్తే ఏదో ఒకటి దట్ యువర్ ఆవేదన, ఆందోళన, లేకపోతే కంగారు. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. కొంతమందికి అయితే జీవితంలో ఎప్పుడు చూసినా తాత్కాలికమైన వాటిని సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉంటారండి. ఉద్యోగం 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 ఉద్యోగం. ఉద్యోగం దొరికిందా? దొరికింది. సరిపోయిందా? సరిపోలేదే. మరలా ఇంకొక ఉద్యోగం 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 మళ్ళీ దొరికిందా? సరిపోయిందా? లేదు, ఇంకా హైక్, ఇంకా హెచ్చింపు. సరే దొరికింది, సరిపోయిందా? తృప్తి లేదు. ఇట్ ఈస్ అ లై. యూ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ బికాజ్ యు ఆర్ సీకింగ్ ఓన్లీ ఫర్ ఎ టెంపరరీ థింగ్స్. ఇల్లు 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 ఇల్లు, వాహనం 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 వాహనం, ఫోను 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 కొనుక్కున్నాం. సరిపోయిందా? ఏ బ్రతుకాలం అదే పెట్టుకో. వై యూ వాంట్ సంథింగ్ మోర్? బికాజ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, విచ్ మీన్స్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. అది సత్యము కాదు. సత్యము కలిగిన ఎవరైనా సరే తృప్తి కలిగిన వారుగా ఉంటారట. ఈరోజు మీ దృష్టి దేని మీద ఉందో ఒక్కసారి రీఎగ్జామిన్. సత్యాన్ని వెతుకుతున్నారా? సత్యాన్ని సంపాదించుకుంటున్నారా? సత్యాన్ని కలిగి ఉంటున్నారా? సత్యాన్ని వెతుకుతాం, కరెక్ట్గా క్రీస్తుని ఎరుగుతామండి. ఒక మనిషి క్రీస్తుని ఎరుగుతామంటే, తెలుసుకుంటాం, యేసుని రక్షకుడిగా అంగీకరిస్తామంటే సత్యాన్ని వెతుకుతాం. సత్యాన్ని కలుగుతాం, ఆ రక్షణ పొందుకుంటాం. ఆ రక్షణ కలిగినట్లుగా జీవిస్తాం. ఆ రక్షణ కలిగిన వారుగా ముందుకు వెళ్తాం. ఈరోజు మన జీవితంలో చూడాలి, ఎంతమంది సత్యాన్ని కలిగి ఉన్నాం. హ్యావ్ యూ బాట్ ద ట్రూత్? సత్యాన్ని కొనుక్కో, ఎట్టి పరిస్థితుల్లో అమ్మద్దు. అదే జ్ఞాని చెప్తున్నాడు, సత్యాన్ని కొనుక్కో, ఎట్టి పరిస్థితుల్లో అమ్మద్దు. ఈరోజు సత్యం ఎరిగిన వారు ఆయన మహిమ, ఆయన సన్నిధిని అడుగుతూ, ఆయన మహిమ, ఆయన సన్నిధిని అడిగేవారు. చాలామంది ప్రార్థనలు చూడండి, ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ స్ట్రైట్. చాలామంది ప్రార్థన చేస్తారు, దేవా నువ్వు నా తోడు రావా, నాకు ఇది చేయవా, నేను ఇలాగ ఉంటాను నీ కొరకు. ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన హృదయాలను పరీక్షించుకుందాం, ఇంక్లూడింగ్ మీ. ఇట్స్ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఎంతమంది దేవునికి చేస్తామనేది చేస్తున్నాము? దేవునితో సమయం గడుపుతానని మాటలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు, ప్రార్థనలు చేశారు. ఇస్తున్నారా? డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. ఇస్తున్నారా? దేవుని వాక్యం చదువుతానని దేవునితో చెప్పారు, దేవా నీ వాక్కుని చదువుతాను. నిజంగా ఆయన వాక్యాన్ని చదివే ప్రతి ఒక్కరికి ఖడ్గం ఉందండి. ఆయన సత్యం అనే దట్టిని ధరించుకున్న వారిని ఆయన వాక్ సత్యము, ద వర్డ్ ఇస్ ట్రూత్. అదే కదా చూసాము, ద వర్డ్ శాంటిఫైస్ యూ. ఆ సత్యము మనల్ని పరిశుద్ధపరుస్తుందంట, ప్రత్యేకపరుస్తుందంట, పవిత్రపరుస్తుందంట. ఎంతమంది దేవునితో మాటలు ఇచ్చిన వారిని నిజంగా మనం మాటలు నిలబెట్టుకున్నాం, లేకపోతే అబద్ధాలకి సొత్తుగా మారిపోయామా? అబద్ధాలకి తండ్రి ఎవరండి? సాతాండు. జనకుడు ఎవరు? సాతాండు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్ అంట. ఈరోజు చాలామంది దేవునితో అబద్ధాలు ఆడుతున్నారండి. మనుషులతో తర్వాత పక్కన పెట్టండి. దేవుడితో అబద్ధాలు ఆడి బ్రతికిపోయేవారు ఎవరైనా ఉన్నారా?
దేవునితో అబద్ధాలు ఆడి సాధించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? వీ నీడ్ టు రియల్లీ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన జీవితాలు నిజంగా పరీక్షించుకోవాలి. దేవుని ఆశతో దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు అండి. దేవుడు ఆయన దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాడు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయనకి సమయం ఇస్తానని, ఆయనకి తరుణాన్ని ఇస్తానని, ఆయన మొదటి స్థానంలో పెడతానని మాట ఇచ్చిన తర్వాత ఆయనతో సమయం లేక, ఆయన సహవాసం లేక, ఆయన హెచ్చించక, ఆయనకి ఇచ్చిన మాటలను అవిధేయులుగా మారితే దేవుడు రోషం కలిగిన దేవుడు అంట. దేవుడు మండిపోతాడంట. జాగ్రత్త. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుడు మండిపోతే ఎవరైనా మనల్ని తప్పించగలరా? దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, ఒకసారి క్రీస్తుని ఎరిగి, ఆయన ప్రేమను ఎరిగి, ఆయన రక్షణ పొంది, ఆయన ఆత్మ దంపబడి, ఆయన సాక్షులు నిలబడిన తర్వాత మరలా పాపాల్లోకి వెళ్తా ఉంటే, పాత జీవితాల్లోకి వెళ్తా ఉంటే వారు ఇంకా బయటకు వచ్చే అవకాశం కూడా కనబడదంట. అని ఎంతో గొప్ప కీడండి. క్రీస్తు రక్షణని తునీకరిస్తాము. ఎవరు రక్షిస్తారు? దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. ఆ ఉగ్రత నుండి, ఆ పాపం, ఆ కోపం నుండి ఎవరు రక్షించగలరు? ఇంత గొప్ప రక్షణని నీవు నిర్లక్ష్యం చేస్తే ఆ తీర్పు రోజున ఎవరు నిన్ను రక్షించగలరు? ఈరోజు మనుషుడికి తీర్పు ఉందన్న మాట వద్దనుకుంటున్నారు. తీర్పు అన్న మాట పట్టించుకుంటలేదు. దేవుని గురించి ఆశ, వాంఛ అంతా పోయింది. ఈరోజు దేవుని సన్నిధిలో మీతో దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు రోషం కలిగిన దేవుడు అని దేవుడు తెలియజేస్తున్నాడండి. దేవుని స్థానాన్ని వదిలి దేవుని ఘనతను ఉంటే స్వార్థము, డబ్బు, నాది, పేరు ప్రఖ్యాత, నా ఇల్లు, నా కుటుంబం అనుకుంటున్నామా? దేవుడు అంటున్నాడు, నేను రోషం కలిగిన దేవుణ్ణి. సత్యాన్ని నమ్ము, సత్యాన్ని కలిగి జీవించు, సత్యాన్ని దాటిపోవద్దు. ఈరోజు ప్రేమమయుడు దేవుడు, ఎస్, కానీ జీవితంలో దెర్ ఆర్ ప్రిన్సిపల్స్. వాట్ యూ సో ఇస్ వాట్ యూ రీప్. దేవుడు నేను సపరేట్గా కొట్టాల్సిన అవసరం లే. నియమాలను దాటిపోయినప్పుడు ప్రతిఫలం అనుభవిస్తాం. సీఎం నీకు ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్ అని అవ్వచ్చు, 1 వేలో పోయి ఎవరైనా గుద్ది చంపు, నేను సీఎంని కాబట్టి నేను బయటికి తీసుకొస్తాను అంటాడా? అలాగ తెస్తే ఆయన సీఎంగా ఉండగలడా? ఈరోజు న్యాయాన్ని, తీర్పుని మనుషుడు సొంతానికి మార్చేద్దాం అనుకుంటున్నాడు. దేవుడు న్యాయవంతుడంట, ఆయన మారడంట. ఈరోజు మన జీవితంలో మన అవసరతకు తగినట్టుగా దేవుని వాడుకుందాం అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, సత్యాన్ని నమ్ము, సత్యాన్ని కలిగి ఉండు, సత్యాన్ని కొనుక్కో. దేవుని వాక్యలో చూస్తానండి. రెండోదిగా చూస్తే, మొదటిగా ఏం చెప్పానో, సత్యం కొరకు ఆకలి కలిగి ఉండాలంట, వాంఛ కలిగి ఉండాలంట. రెండోది చూస్తే, సత్యం కొరకు, సత్యం సంపాదించుకోవాలంటే ద కరెన్సీ. పరలోక రాజ్యంలో మనకి కావాల్సింది ఏంటంటే డబ్బు లాంటిది. అంటే డబ్బు కాదు, కానీ ఆ కరెన్సీ ఆఫ్ ఎక్స్చేంజ్ పొందుకుంటానికి యోగ్యత ఏంటంటే దీనత్వము, తగ్గింపు. ఈరోజు మనుషులు అందరూ నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, ఐ యామ్ గాడ్ అన్న మాట క్రైస్తవులు వాడరేమో, ఎందుకంటే భయము చాలా ఎక్కువ. బట్ దే డూ ఎవ్రీథింగ్ యాజ్ దే ఆర్ గాడ్. వారు దేవునిలాగా అన్ని వారు చేసుకుంటారంట. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నా ఇష్టం నాది, నేను ఎవరన్నా అడగాల్సిన అవసరం లేదు, నేను మనుషులను అడగాల్సిన అస్సలే అవసరం లేదు. దేవుడికి చూద్దాం, నా వల్ల అవ్వకపోతే దేవుడిని అడుగుతాంలే. ఎంతమంది దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుణ్ణి అడిగి, దేవుని సహాయాన్ని కోరుకుని ముందుకెళ్తున్నామండి. పరలోక రాజ్యము, రాజు ఉన్నాడు. రాజు అధికారం లేకుండా ఏది నిర్ణయించినా ఆయన ఊరుకోడు. రాజు ప్రజలుగా మనం నిలబడాలంటే ఆయన ఆజ్ఞ చొప్పున నిలబడాలి. ఆయన రాజు, 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 యేసు రాజు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. తనకేమైనను తెలియను అనుకొనిన యుంటే తాను తెలుసుకొనవలసినట్టుగా ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. బ్లంట్గా స్ట్రైట్గా చెప్పాలంటే, ఎవరికైనా నాకు ఏదైనా తెలుసు అంటే నీకేం తెలియదు అయ్యా బాబు అని చెప్తున్నాడు ఆయన అక్కడ. ఈరోజు మనుషుడు నాకు అన్నీ తెలుసు అని వెర్రవీగుతున్నాడండి. అలాగ నువ్వు ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉందని దేవుడు అక్కడ తెలియజేస్తుందండి. ఇంగ్లీష్లో అయితే అండి, ఇఫ్ ఎనీవన్ థింక్స్ దట్ హీ నోస్ ఎనీథింగ్, హీ నోస్ నథింగ్ యెట్. నాకు ఏదైనా తెలుసు అనుకున్నవాడికి అసలు ఇంకా ఏం తెలియదంట, ఏమీ తెలియదంట. వాడికి తెలియవలసిన విధానంలో తెలియలేదంట. ద వే దట్ హీ ఆట్ టు నో. యాకోబు పత్రిక 1:21 చూస్తే, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఏంటంట? సమస్త కల్మషము, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని. దుష్టత్వం మానాలంట. ఈరోజు మనుషుడు విర్రవీగిపోతున్నాడు. ఎక్కడ చూసినా ప్రైడ్, ఈగో, నేను, నాది, నాకు తెలుసు, నేను చేస్తాను, నేను చూపిస్తాను, నా శక్తి, నా బలము, నా జ్ఞానం, నాకు అన్నీ తెలుసు, నువ్వేంటి చెప్పేది? దేవుడు వాకి చెప్తుంది, మనుషుడంతా విర్రవీగుతున్నాడు అంట. అలాంటి వారు ఏం చేయాలంట? అవన్నీ విడిచిపెట్టాలంట. చదవండి. కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎలాగంట? సాత్వికముతో, మీక్నెస్.
యేసుప్రభు కూడా అంటాడు, సాత్వికులు ధన్యులు. యేసుప్రభు మాట్లాడే కరెన్సీ, పరలోక రాజ్యం గురించి మాట్లాడినప్పుడు సాత్వికులు ధన్యులు, హీస్ టాకింగ్ అబౌట్ కరెన్సీ దేర్. ఆకలి దప్పులు కొనవారు ధన్యులు అని అక్కడ చెప్పాడు. మరలా సాత్వికులు ధన్యులు, ఈస్ గివింగ్ ఎ కరెన్సీ దేర్. పరలోక రాజ్యం ఎటువంటి వారిది, ఎటువంటి సాత్వికులదంట. ఈరోజు సాత్వికం మనలో ఉందా అండి? దేవుని వాక్కులో నాటబడిన వారుగా ఉన్నామా? దేవుని వాక్కులో ఈరోజు మనుషులు నాటపడటానికి ఇష్టం లేదు. వారు అనుకునేది వాక్యంలో ఉంటే అంగీకరిస్తారో లేకపోతే లేదంట. ఈరోజు అంతా నాకే తెలుసు అన్న బ్రతుకు, నేనే సరైన బ్రతుకు, నేను చెప్పేదే కరెక్ట్ అనే బ్రతుకు. నేను అనేకసార్లు చెప్తా ఉంటాను, ఏ ఒక్కరికి ఎవరికి ఏది తెలియదు, ప్రతి ఒక్కరికి దేవుడు తన ఆత్మ ద్వారా హీ విల్ రివీల్ ఎ రెవల్యూషన్. బైబిల్లో చూస్తే ఎన్ని గ్రంథాలు రాయబడి ఉన్నాయండి? 66 పుస్తకాల్లో చూస్తే వివిధ రచయితల ద్వారా రాయబడింది. ఇందుకు దేవుడు ఒకే మనిషికి అన్నీ ఇచ్చి ఒకే మనిషి ద్వారా రాయించకూడదు? ఈరోజు మనుషుడు అంటున్నాడు, అన్నీ నాకు తెలిసిందే సత్యము, నేను చెప్పిందే సత్యము. వై కుడెంట్ ఓన్లీ వన్ పర్సన్ రైట్ ద ఎంటైర్ బైబుల్? ఇందుకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క మర్మాన్ని తెలియజేసి, పరిశుద్ధాత్ముడు ఒకడే, ఆయన అందరి ద్వారంగా హీ ఇన్స్పైర్డ్, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చొప్పున రాశారంట ప్రతి ఒక్కరు. సో హీఈస్ ద ఒరిజినల్ ఆథర్, బట్ ద రెవల్యూషన్ వాజ్ గివెన్ టు డిఫరెంట్ పీపుల్. ఈరోజు మనుషుడు నాకు అన్నీ తెలుసని విర్రవీగుతున్నాడండి. దేవుడు అంటున్నాడు, తగ్గించుకో. ఈరోజు చాలామంది వాక్యానుసారమైన ప్రార్థన లేదు. ఇక్కడ ఉన్నవారు ఈరోజు సంఘాలలో దేవుని బిడ్డలను పిలబడతావారు ప్రార్థన చేయక కాదు. ఈరోజు చాలా ప్రార్థనలు ఏంటి తెలుసా? దేవా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, దేవా నీకు ఇష్టమైతే నన్ను ఆశీర్వదించు, దేవా నీకు ఇష్టమైతే నా జీవితాన్ని బాగు చేయి. అది అసలు వాక్యానుసారమైన ప్రార్థన అంటారా? దేవునికి నీకు స్వస్థపరచాలి, నిన్ను స్వస్థపరచాలని ఆశ లేదా? దేవుని నిన్ను బాగు చేయాలని దేవునికి ఆశ లేదా? దేవునికి నిన్ను దీవించాలని ఆశ లేదా? దేవుడు నీ జీవితాన్ని పరలోక రాజ్యంలో ఇక్కడ 100 రెట్లు ప్రతిఫలం అవ్వాలని దేవునికి ఆశ లేదా? మరి దేవునికి, దేవా నీకు ఆశ అయితే, ఆ రోజు కుష్ఠరోగులు, గుడ్డోళ్ళు, యేసు అంటే ఎవరిని ఎరగని వారు ఒక బోధకుడుగా, ఒక స్వస్థపరిచే వైద్యుడిగా వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే అని అడిగారండి. ఈరోజు ఆయన సిలువ త్యాగము యాగాన్ని చూసి, ఆయన ప్రేమను రుచి చూసి, ఆయన ఎంత గొప్ప దేవుడు అనుభవించి, నీవు ఇంకా ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తున్నావు? నీకు ఇష్టమైతే. ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే స్వస్థపరచమని అడిగాడు కదా. కానీ దేవుని వాక్యం రాయబడి ఉంది, ఆయన గాయాల ద్వారంగా మనకి, కొందరికి కాదు అందరికీ. ఈరోజు ఎంతమందికి విశ్వాసం లేదు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటలేదు, వాక్యానుసారమైన ప్రార్థన లేదు. ఎందుకంటే వాక్యం తెలియదు కదా, సత్యము తెలియదు కదా. సత్యము తెలియదు కాబట్టి, సత్యాన్ని వెంబడిస్తలేదు కాబట్టి, సత్యాన్ని కలిగి లేరు కాబట్టి ఊహ ప్రార్థన. దేవుని అందరు కామన్ ప్రేయర్స్ సర్వే తెస్తే బెగ్గింగ్ ప్రేయర్స్ అంట. దేవా నాకు సహాయం చేయవా, దేవా నాకు సహాయం చేయవా, నాకు ఇవ్వవా, నాకు చెయ్యవా దేవా అన్న ప్రార్థనే వస్తుందంట. కానీ యేసు ప్రభు ప్రార్థన నేర్పించినప్పుడు దేవా నాకు సహాయం చేయవా అన్న ప్రార్థన నేర్పించలే. ఎలాగ ప్రార్థన నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, కమ్ టు ఎ ఫాదర్. మేబీ యూ హ్యావ్ ఫర్గాటన్ హూ గాడ్ ఇస్. దేవుడు ఎవరో మర్చిపోయారేమో, తండ్రి దగ్గరకు వస్తున్నావు, జాగ్రత్త. ఏ తండ్రి కన్నా, నాన్న నీకు ఇష్టమైతే నాకు అన్నం పెట్టవా అని అడుగుతాడా? నాన్న నీకు ఇష్టమైతే నాకు మంచి ఇవ్వవా అని అడుగుతాడా? అల్పుడైన తండ్రి, లోకపు తండ్రులే రొట్టె అడిగితే సర్పాన్ని రాయిని ఇస్తాడా? యేసుప్రభు చెప్పలేదా? కానీ ఈరోజు వారు దేవుని అప్రోచ్ ఇస్ రాంగ్ బికాస్ దే డోంట్ నో ద ట్రూత్. సత్యము తెలియదు కాబట్టి సత్యం దగ్గరికి ఎలాగ రావాలో తెలియట్లేదు. ద మాన్యువల్ ఇస్ ద బైబుల్. రీడ్ ద వర్డ్, లివ్ ద వర్డ్. ఈరోజు మన జీవితంలో ఏది యోగ్యమైంది, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది మేలైన, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 అక్కడ చూస్తే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. వాటి మీద ధ్యానం ఉంచండి. ఇఫ్ యు వాంట్ ఇన్వెస్ట్, దీస్ ఆర్ ద థింగ్స్ యు ఇన్వెస్ట్, దీస్ ఆర్ ద థింగ్స్ యు సీక్. వీటి కొరకు పోరాడాలి, వీటి కొరకు ప్రయాసపడాలి. చివరికి ఒకే మాట అండి జ్ఞాపకం చేస్తాను, సత్యాన్ని కొనుక్కోండి, సత్యానికి వెల చెల్లించండి. సత్యం కొరకు వెల చెల్లిస్తారా? మీకు ఉంటుంది. కొనుక్కునే దాన్ని ఓరక వదిలేయకండి. సత్యాన్ని పట్టుకున్న తర్వాత యేసును ఓరక, డోంట్ ట్రేడ్ జీసస్ ఫర్ ఎనీథింగ్, డోంట్
డోంట్ ట్రేడ్ జీసస్ ఫర్ ఎనీథింగ్. ఆయన వాక్కు సత్యం అంట. ఆ వాక్కు లోగోస్ అని రాయబడి ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడే ఉండను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణదారిగా ఈ లోకంలోకి వచ్చాడంట, మాంసంలాగా. ద ఫ్లెష్, క్రీస్తు. ఈరోజు క్రీస్తుని మీరు కలిగి పట్టుకోండి. క్రీస్తుని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. క్రీస్తు లేకుండా పరలోక రాజ్యం లేదు. క్రీస్తుని కలిగి ఉంటే ఆయన కలిగిన అందరికీ ధన్యమండి. ఆయన కొరకు ఏది విడిచిపెట్టినా, వాట్ ఎవర్ ఫర్ వాట్ ఈస్ రైట్ టు ఫాలో క్రైస్ట్, ఇఫ్ యూ ట్రేడ్, ఏ ఎత్తుకెళ్ళినా కూడా ఆయన లేకపోతే వ్యర్థమే. ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాము, నిజంగా యేసును పట్టుకోదాము. ఒక్కసారి తలలో ఉంచి, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, ఏదేమైనా కూడా నేను వెంబడిస్తానయ్యా, ఏదేమైనా కూడా నేను వెంబడిస్తాను ప్రభా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీ సొత్తుగా జీవిస్తానయ్యా. I will not trade you for riches or gold, Lord. I will not trade you for fame, Lord. ఏ దాని కొరకు నేను విడిచిపెట్టినయ్యా. యేసయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా, నువ్వే సత్యం యేసయ్యా. ఎంతమంది చెప్పగలుగుతారండి, యేసయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా, నువ్వే సత్యము, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము. ఆయన అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గర చేరలేరు. There is no way to heaven, only Jesus, only Jesus. యేసు మాత్రమే. నాకు మాత్రం నీవే కావాలేసయ్యా, నాకు మాత్రం నీవే కావాలేసయ్యా, నాకు మాత్రం నీవే చాలేసయ్యా. యేసయ్యా నీవే కావాలేసయ్యా. యేసయ్యా నిన్ను పట్టుకుంటాను, నేను విడిచిపెట్టినయ్యా. ఈరోజు ఎంతమంది యేసు ప్రభుని విడిచిపెట్టేశారేమో చూసుకోండి ఒకసారి. యేసు ఉన్నాడా చూసుకోండి. మేబీ ఇఫ్ జీసస్ ఇస్ నాట్ దేర్, యువర్ లైఫ్ ఇస్ ఎంప్టీ. యేసు లేకపోతే మీ జీవితం వ్యర్థమే. యేసు లేకపోతే మీ జీవితం ఖాళీయే. యేసు లేకపోతే మీ జీవితంలో శూన్యమే. యేసు లేకపోతే అంత జీరో 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 జీరో. హ్యావ్ జీసస్, హ్యావ్ జీసస్, హ్యావ్ జీసస్. ఏ ఎత్తుకెళ్ళినా, ఏదైనా నీవు కావాలయ్యా, నీవు కావాలి. నీవు లేని జీవితం వ్యర్థమయ్యా. కృప కనికరములు కలిగిన తండ్రి, దయ చూపించువాడా, ఇదిగోనయ్యా నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, యేసు రక్తం ద్వారా కొనబడిన వారుగా నీ ముందుకు వస్తున్నామయ్యా. అంధకారంలో ఉన్న మమ్మల్ని వెలుగు సంబంధులుగా మార్చాలి. నీ వెలుగు నీ లోకంలోకి పంపించావయ్యా. నీ ప్రియ కుమారుడు, నీ అద్వితీయ కుమారుడు ఈ లోకంలోకి నువ్వు పంపించావయ్యా. ఆయన ద్వారంగా ప్రతి ఒక్కరూ రక్షించబడాలని. ఏ ఒక్కరిని నశించడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రతి ఒక్కరిని వెతికి రక్షిస్తానికి యేసుని లోకంలోకి పంపించావయ్యా. ఎవరెవరైతే హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్, ఆయన ఎడల విశ్వాసం ఉంచి విశ్వసించిన ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం కలిగి ఉంటారన్నారయ్యా. లార్డ్, we believe the truth, Lord. We want to serve you, Lord. We want to live as your children, Lord. We want to live as your precious children. వెలుగు సంబంధులుగా ఈ లోకానికి వెలుగు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తానికి ఆశపడుతున్నామయ్యా. ఇక్కడ ఎవరెవరైతే తమ్ము తాము ఉపేక్షించుకుని వారు సిలువెత్తుకుని క్రీస్తు మాకు చూపించిన మార్గంలో నడుస్తానికి నిర్ణయించుకున్నారు, వారికి నీవు వాగ్దానము చేసిన ద గిఫ్ట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని దయచేయమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే మా అంతటా మేము పోరాడలేము తండ్రి. పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే మా అంతటా మేము నడవలేము తండ్రి. తండ్రి, నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి నీ ఆత్మని మాకు ఇచ్చావయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ఆత్మని నమ్మేవారుగా, నీ ఆత్మని పొందుకునేవారుగా, నీ ఆత్మ ప్రేరేపణగా లోబడి దాని తగినట్టుగా జీవించినట్లుగా నీవే నీ కృపని, నీ కార్యాన్ని జరిగించుకుని పెడుకున్నావు. With all the things that we have, your word says, buy the truth and do not sell it. క్రీస్తుని సంపాదించుకునే మేము ఎట్టి పరిస్థితుల్లో దేని కొరకు క్రీస్తుని వెడవనవద్దయ్యా. క్రీస్తుని కలిగిన మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా మా స్వార్థం కొరకు, నిమిషం మాత్రపు కార్యముల కొరకు, ఆశ కొరకు, ఇచ్చ కొరకు క్రీస్తుని విడవనవద్దు. ఇక్కడ క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిని బలపరచు.
ఈరోజు వారు చేసిన నిర్ణయములు దేవా వారి జీవితాంతము వరకు కొనసాగించే కృపను దయచేయ. లార్డ్, we are weak but you can strengthen us. We depend on your strength, your power, Lord. నీతో సహవాసము కలిగిన వారు ఎవరైతే కుమారుడితో సహవాసం కలిగి ఉంటాడో కుమారుడు స్వతంత్రులుగా చేస్తారు. ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ అన్నవయ్య. Whoever knows the truth, having fellowship with the truth. దేవా ఈరోజు మా అందరి జీవితాలు నీ కొరకు వెలిగించబడిన వారుగా, రోషము కలిగిన వారుగా తండ్రి నీ చిత్తము జరిగించేవారుగా చేయమని వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో ఎట్టి అవసరతతో నీ బిడ్డలు వచ్చున్నారని నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. వారి అవసరతల కొరకు నిన్ను వెంబడించేవారుగా కాకుండా నిన్నుగా ప్రేమించి వెంబడించే జీవితాన్ని దయచు. కానీ దేవా నీ దగ్గరకు వచ్చిన ఎవరిని ఊరికే పంపించే దేవుడు కాదు ప్రభువా. వారి సమస్యలు ఏదైనా సరే, వారి వ్యాధి ఏదైనా సరే, వారి పోరాటంలో ఏదైనా సరే, వారు ఏ ఆశతో నీ దగ్గరకు వచ్చారు, నజరేయుడైన యేసు నామములో వారికి ప్రతి విధమైన సమాధానం కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. స్వస్థత అంటే స్వస్థత, విడుదల అంటే విడుదల, మార్గం అంటే మార్గం, సమాధానం అంటే సమాధానం, జయం అంటే జయము. యేసు నామములో వారు ఏదైతే విశ్వసించారో వారికి పొందుకుంటారో వారికి కలుగునుగాక అని ప్రకటిస్తున్నాము. ధైర్యముతో ఇక్కడ నుండి బయటకు వెళ్తానికి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను మాకు దయచేసి వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.